ఇప్పుడు మేబీ అయిపోమారు. ఇప్పుడు సోషల్ మీడియా అంత వైడ్‌గా ఎళ్ళిపోతుంది. ఇంట్లో ఒకరికి యూట్యూబ్ ఛానెల్ ఉంది. ఇష్టం అంటే టాకింగ్ రైట్స్ అని వాళ్ళు అనుకుంటారు గానీ, నువ్వు ఇంకొకరిని అంటే నీ ఇంటి అమ్మాయికి ఏదన్నా అయితే రేపు రేపు నువ్వు మాట్లాడతావా? రేపు నీ ఇంట్లో ఏదన్నా జరిగితే నువ్వు మాట్లాడతావా? అలా లేదు. అంటే ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ ఉన్నారు మనుషులు. ఎందుకు ఏంటి అనేది మనం ఎక్కడ తప్పు పట్టాలో తెలియట్లేదు. ఇప్పుడు మొబైల్ ఉంది. పాజిటివ్, నెగెటివ్స్ 2 ఉంటాయి. మనకి ఎమర్జెన్సీకి ఎవరికైనా నా ప్రాణం పోతుందని ఎవరికైనా కాల్ చేయాలంటే మొబైలే కావాలి మనకి. కానీ ఆ మొబైల్‌లో నెగెటివ్ కూడా ఉన్నాయి కదా! కానీ ఏది అంటే నా ఇంట్లో నా మనసుని నేను ఆపగలిగితే ఐ కెన్ అట్‌లీస్ట్ సంబడీ ఎల్స్ నన్ను చూసి ఎవరైనా మారతారేమో. ఐ డోంట్ నో. బట్ చాలా కష్టం ఉంది సార్. ఇన్ ఫ్యూచర్ ఐ డోంట్ ఇప్పుడు స్వచ్ఛ భారత్ అంటారు. నేను స్వచ్ఛ భారత్ అనేసి నేనే తినేసి ఎక్కడైనా పడేస్తే దెన్ వేర్ యామ్ ఐ? బట్ ఐ యూజ్ సోషల్ మీడియా టు ప్రమోట్ దట్ స్వచ్ఛ భారత్. ఎందుకంటే నేను పాపులర్ అవుతాను. సో ఇలాంటి మెంటాలిటీ జరుగుతుంది మనుషుల్లో. వి కాంట్ చేంజ్ పీపుల్స్ మెంటాలిటీ సార్. దే ఆర్ యూజింగ్ గ్యాజెట్స్. అంటే ఆ మీడియాస్ని యూస్ చేసుకుంటున్నారు అంతే. మనం ఏం చేస్తాం? మనం వాళ్ళ మనసులోకి దూరి వాళ్ళ మనసుని క్లియర్ అయితే చేయలేం. ఐ హ్యావ్ టు బీ కరెక్ట్. ఇఫ్ ఐఎమ్ డూయింగ్ రైట్ దెన్ ఐ డోంట్ నీడ్ టు థింక్ అబౌట్ దిస్ వరల్డ్ అంతే. అండ్ జ్యోతి వన్ మోర్ థింగ్ అండి.